ఎవరైనా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే సారీ. అమ్మా బంగారు తల్లి అంటాడు, మీరు ఎలాగే వేసుకోరుగా అందుకే మేము వేసుకున్నామని డైలాగ్ చెప్తాడు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఇవాళ ద మోస్ట్ యాంటిసిపేటెడ్, కుర్రోళ్ళు ఎంతో ఉత్సాహంతో యూట్యూబర్స్ని అడుగుతున్న రివ్యూ, ఫైనల్లీ దెబ్బ మూవీ రివ్యూ. ఓకే, మూవీ డైరెక్టెడ్ బై మెహర్ రమేష్ అండ్ ప్రొడ్యూస్డ్ బై లవ్ రాజు. అండ్ హీరో వచ్చేసరికి మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న, అండ్ హీరోయిన్ వచ్చేసరికి మన అను ఇమాన్యువల్. మూవీ బడ్జెటే 50,000 crores అయింది బ్రో. 50,000 crores అంటే విజువల్స్ ఏమాత్రం ఉండాలి. ఈ మూవీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చూపిస్తా. జాబ్ టాలీవుడ్ లో పుష్ప, దేవర, గేమ్ చేంజర్ 3 దెబ్బ సినిమాలు ఉన్నాయి. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దెబ్బ స్టోరీ రాయడానికి కానీ మన మెహర్ రమేష్ గారు పడిన కష్టానికి మొత్తం కారణం అయితే ఈ వీడియో అనమాట. ఇక్కడి నుంచి దెబ్బ మూవీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అంటే మెహర్ రమేష్ గారి డైరెక్షన్ ఏ మాత్రం చేశారంటే, ఎలా చేశారంటే రాజమౌళి పనికిరాడు. అంటే ఇప్పుడు నిన్న కూడా నాకు కాల్ వచ్చింది జేమ్స్ కెమెరాన్ నుండి, అవతార్ చేశారు కదా. ఆయన ఏమన్నాడంటే, ఫిలిం బోల్తే ఇప్పుడు నీకు ఇలాగా దెబ్బ నిన్నే చూశాను నేను కూడా, అంటే ఇక్కడ మాకు 1 day ముందలే స్టార్ట్ అయిపోద్ది కదా, సో ఇలా ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే నేను దాన్ని ఇంగ్లీష్లో రీమేక్ చేద్దాం అనుకుంటున్నా, నాకు రైట్స్ కావాలి అనగానే నేను మెహర్ రమేష్ గారికి మళ్ళీ మన ప్రొడ్యూసర్ లవ్రాజ్ గారికి కలిపి బడ్జెట్ ఎంత అవుద్ది ప్లస్ ఆ రైట్స్ ఎంత అమ్ముతారంటే ఆన్ ద స్పాట్ రైట్స్ అనేవి జస్ట్ 5,000 crores అలా ఇసిరేశారు అంతే. అంత రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. Day 1లోనే 1,000 crores కలెక్ట్ చేసిందంటే మాటల. ఓన్లీ ఇండియా వైజ్గా మూవీ 1,000 crores కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు దాకా, అంటే ఓన్లీ 1 షోనే పడింది, 1 షోకే 2,000 crores, ఓవర్సీస్ అంతా కలిపి 5,000 crores, మొత్తం 1 dayలోనే 7,000 crores కలెక్ట్ చేసింది మూవీ. దెబ్బ ఈజ్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అనమాట. అండ్ బెల్లంకొండ అన్నకి ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. థియేటర్ పరిస్థితులు ఎలా ఉందంటే, నేను వెళ్ళిన థియేటర్ గురించి చెప్తున్నా, మొత్తం సీట్లన్నీ నిండిపోయి ఒక 200-300 కుర్చీలు బయట నుంచి తెప్పించి, అయ్యే షామియానా కుర్చీలు ఉంటాయి కదా, అవి తెప్పించి థియేటర్లో వేసి చూపించారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇలాగే ఉంది దెబ్బ. సో అంటే ఇప్పుడు దేవరా, గేమ్ చేంజర్, పుష్ప ఈ మూడింటిని కాకుండా దెబ్బ చూస్తున్నారంటే మాటల. సో ఈ మూడింటిని ఇంకా అవతార్ 2 ఇవన్నీ కలిపితే ఒక మూవీ తీయాలంటే అది దెబ్బనే. అక్కడ లోపల సుమ్మోలు దడ ఎగురుతుంటే వస్తుంది మజా, వేరే లెవెల్ బ్రో. ఇప్పుడు మూవీ చూడాలంటే మనం ఇలాంటి సినిమానే చూడాలి, దెబ్బనే చూడాలి. మూవీలో ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యింది బ్రో, ఒకడు వస్తాడు, అమ్మా బంగారు తల్లి అంటాడు, అలా ఒక డైలాగ్ చెప్తాడు, అసలు గ్రేట్ బ్రో. అసలు ఇంకోటి వస్తాడు, సెకండ్ హాఫ్లో వస్తాడు, వీడు మొత్తం లేడీ గెటప్ వేసుకుని వచ్చేస్తాడు. ఏంట్రా వీడు లేడీ గెటప్ వేసుకున్నాడంటే, మీరు ఎలాగే వేసుకోరుగా అందుకే మేము వేసుకున్నామని డైలాగ్ చెప్తాడు. లిటరలీ గూస్ బంప్స్ అంతే. సో ఓవరాల్గా ఈ 2 క్యామియోస్ కానీ, మధ్యలో మన కమీడియన్ సంపునేష్ బాబు రోల్ కానీ చాలా బాగుంది. మూవీ మీరు చూడండి అంతే, చాలా అంటే చాలా బాగుంది. క్రింజ్ అనుకోమాకండి, అదిరిపోయింది. సో ఈ మూవీ మీకు పేటిఎం కానీ డిస్ట్రిక్ట్ యాప్స్లో ఇలాంటి వాటిల్లో దొరకదు. డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోయి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఫిలిం బోల్తే అనేసి సెర్చ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. సో అక్కడ దొరుకుతాయి మీకు. అక్కడ టికెట్స్ కావాలంటే మీరు అక్కడ జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎంతో కొంత పెట్టేసి అక్కడ టికెట్స్ కొనేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ మనం 1 lakhకి చాలా దగ్గరలో ఉన్నాం. సో వెనకాల మనకి ప్లే బటన్ రావాలంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ జోక్స్ ఆర్ అపార్ట్, దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే సారీ.